రాష్ట్ర రాజకీయాల్లో 50 ఏళ్ల పాటు అంటే 78లో ఆయన మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా అయిన దగ్గర నుంచి 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా కేవలం అంటే చాలా మంది మాట్లాడుతున్నారు ఏదో ఆయన ఒక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిగా చాలా మంది మాట్లాడుతున్నారు కానీ ఆయన అసలు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలకి అటువంటి వ్యక్తి ఉండడం అనేటువంటి చాలా అరుదైనటువంటి విషయం. అంటే మాట కోసం, నీతి నిజాయితీ కోసం కట్టుబడి ఉండేటువంటి నాయకుడు, పేదవాడి కోసం, ప్రాంతాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, వీటితో పాటు ఆయన ఏ కులం నుంచి అయితే వచ్చాడో ఆ కులానికి కూడా మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో పోరాటాలు చేసినటువంటి నాయకుడు. ఆయన చూసి చాలా నేర్చుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన అకస్మాత్తుగా మృతి చెందడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదేమైనప్పటికీ ఇటువంటి పెద్దలు వేసినటువంటి బాటలు, ఆయన చూపించేటువంటి ఆశయాలని పట్టుకొని ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి తరం మీద ఉంది. అటువంటి నాయకుడు తాలూకా లక్షణాలు, ఆయన ఆలోచనలు, ఆయన విధానాలు, ఆయన నీతి నిజాయితీ అనేటువంటి దానికి అర్థం ముద్రగడ పద్మనాభం గారు. సో అటువంటి గొప్ప వ్యక్తి తాలూకా ఆశయాల కోసం తప్పకుండా పనిచేస్తాం. అందుకనే నాకు తెలిసి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జీవితంలో అంటే బహుశా వారి తండ్రి గారు వారి తాలూకా అంత్యక్రియల ప్రక్రియ వేరే అయ్యి ఉండొచ్చు కానీ నాకు తెలిసి ఆయన పాడి మోసినటువంటి ఏకైక వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అంటే ఆ మనిషిని బట్టి, మనిషి తాలూకా విధానాలను బట్టి, వారి ఆలోచనలు బట్టి, ఆశయాలను బట్టి గౌరవం అనేటువంటిది ఆటోమేటిక్ గా వాళ్ళు అడగక్కర్లేదు, మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు వారి దగ్గరుండి చూసుకునేటువంటి బాధ్యత తీసుకున్నారు. తప్పకుండా వారి ఆలోచనలకి, ఆశయాలకి అనుగుణంగా అందరం కూడా పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆ రకంగానే పనిచేస్తాం. వారికి ఆత్మశాంతి కలగాలని కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా తెలియజేస్తాం.